ప్రియమైన మిత్రులారా, మనం ఇంట్లో పెంచుకునే మొక్కల వలన మనకు కలిగే లాభాలు, నష్టాలు, మనం పడే కష్టం, మరికొన్ని ముఖ్య సూచనలు చేయడానికి ఈ వీడియో మొదలుపెట్టాను. ఇప్పుడు చెప్పబోయే అంశాలన్నీ నేను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినవి. మొదటిది, మన ఇంటి టెంపరేచర్ బాగా తగ్గుతుంది. బయట భగభగమనే ఎండ ఉన్నా ఆ విషయం మనకి తెలీదు. 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గవచ్చని నా అంచనా. ఈ చల్లదనం ఏర్పడడం పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. దానికి దోహదం చేసే కొన్ని అంశాలు ఏమిటంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్, టైప్ ఆఫ్ ప్లాంట్, కెనోపీ ఏరియా ఆఫ్ ద ప్లాంట్. అంటే వాతావరణంలోని ఉష్ణోగ్రతలు, తేమ, నేల రకం, మొక్కల రకం, అలాగే ఒక్కొక్క మొక్క యొక్క విస్తీర్ణం, వీటన్నిటి మీద ఉష్ణోగ్రత తగ్గుదల ఆధారపడి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మన ఇంటిలోని వారి ఇష్టాలు, అయిష్టాలు నిత్యం మనం గమనిస్తూనే ఉంటాం. ఇంటిలోని సభ్యులకు అందులోనూ అసలు మొక్కలంటే ఇష్టం ఉందా లేదా అనే అంశాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. కుటుంబ సభ్యుల ఇష్టము, సహకారం ఉంటే మిగతావి వాటంతటవే సర్దుకుంటాయి. ఇష్టం ఉండవచ్చు కానీ సహాయం చేయకపోవచ్చు. మరికొందరు సహాయం చేయవచ్చు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో మీరు చేస్తున్నారు కాబట్టి ఓ చేయి సాయం వేసి మీరు త్వరగా తోట పని ముగించుకుని చేతులు కడుక్కుని ఇంటిలోకి వచ్చి ఇంటిలోని ఎక్సెట్రా పనులు చేస్తారని అయి ఉండవచ్చు. కనీసం అలా ఉన్నా పర్వాలేదు. అస్సలు ఉలుకు పలుకు చెల్లడం లేని వారు కూడా ఇంటిలో ఉండే పరిస్థితి ఉండవచ్చు. ఇంకొందరు మహానుభావులు మనం ఇంట్లో లేని సమయం చూసి వారికి నచ్చింది చేసేస్తారు. కంపోస్ట్ చేయడం నచ్చక పారేయడం, విత్తనాలు విసిరేయడం, చెట్లు కొట్టేయడం, ఇలా ఎన్నో చేస్తుంటారు. నేను చెప్పిన కేటగిరీస్లో ఏదో ఒకటి మనకు మన దారిలో కనపడుతూనే ఉంటాయి. మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. మనకు నచ్చింది వారికి నచ్చకపోవచ్చు, అంతే. ఈ విషయంలో ఎవరికైనా నచ్చజెప్పడం, వాగ్వివాదానికి దిగడంతో లాభం ఉండదు. మన ఇంటి పరిస్థితి మనకి మాత్రమే తెలుసు కనుక మన శక్తిని బట్టి నిర్ణయం చేసుకోవాలి. ఇంకొక అంశం లేబర్ ప్రాబ్లం. పని చేసేవారికి పని సిద్ధంగా ఉంది, పని చేయడానికి మనుషులు సిద్ధంగా లేరు. హైదరాబాదులో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నవారు పని చేయడం అవమానకరంగా భావిస్తున్నారు. ఎవరినన్నా ఇంట్లో పనికి పెట్టుకుంటే ఇంటిలోని విషయాలు, ఆస్తిపాస్తులు, డబ్బు వివరాల మీద ఎక్కువ దృష్టి. పని మొదలుపెట్టింది దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు, అవి ఇవి మాట్లాడుతూ దూరంగా వెళ్ళిపోతున్నారు. మనం చెప్పేది ఏది వినరు. ఎప్పుడూ ఇయర్ ఫోన్స్ చెవిలో ఉంటున్నాయి, ఇంకేం వింటారు? మనకు ఏదైనా పవర్ఫుల్ పొజిషన్, అసోసియేషన్ ప్రెసిడెంట్ వంటి పొజిషన్స్ ఉంటే తప్పించి ఇక్కడ లేబర్ దొరకడం కష్టం. లేబర్ని పెట్టుకుంటే ఏదైనా ఎత్తిపారేయడం, గబగబా పనిచేసేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. కానీ తోట పని వేరుగా ఉంటుంది. కాస్త ఆలోచించి ఏది మంచి మొక్కో ఏది పిచ్చి మొక్కో తెలుసుకోవాలి. పొలాల్లో పనిచేసేవారికి ఎక్కువ మందికి కంపోస్టింగ్ గురించి అస్సలు తెలియదు. సాయంత్రం 4:30-5 వరకు చేయవలసిన వాళ్ళు 1:30కే వెళ్ళిపోతామని ఏదో ఒక కారణం చెప్తున్నారు. కొంతమంది మరీ తెలివిగా మొక్కల్లో ఏదన్నా ఉంటుంది, పురుగులుంటాయి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్ని మొక్కలు పీకి పారేస్తున్నారు. అందులో కొన్ని అవసరమైనవి కూడా ఉంటాయి. 2 నిమిషాలు ఏమరపాటుగా ఉన్నామంటే మనకు అవసరమైనవన్నీ పోతాయి. అంతకు పూర్వం మనం చేసుకున్న పని వేస్ట్ అయిపోతుంది. ఇది ప్రస్తుత పరిస్థితి. అందుకని లేబర్ని పెట్టుకునేటప్పుడు ప్రతిదీ దగ్గరిండి చేయించుకోవడం, సెల్ ఫోన్ ముందే తీసేసుకోవడం మంచిదేమో. పనికి రాగానే ముందు చేసే పని ఏమిటంటే సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడా ఉంది, ప్లగ్ కోసం వెతుక్కుంటున్నారు. లేబర్ లెవెల్ ఇలా ఉంది. మనం మాట్లాడితే ఒకటి, మాట్లాడకపోతే ఇంకో ప్రాబ్లం.
ఇవి పైకి చిన్నవిగా కనిపిస్తాయి కానీ మన పని కాకుండా ఆపేస్తాయి. ఇందాక రైతులు కంపోస్టింగ్ గురించి మాట్లాడాను కదా, ఆ విషయమై ఇంకో 2 మాటలు. వార్తల్లో ఎప్పుడూ వస్తూ ఉంటుంది, ఢిల్లీ చుట్టుపక్కల గ్రామాల్లో అగ్రికల్చర్ వేస్ట్ మండించడం వల్ల అక్కడంతా పొగ ఏర్పడుతోందని. సరే, ఇప్పుడు ఈ చలికాలం వస్తుంటే దీపావళి కూడాను. చలి వల్ల పొగ తొందరగా పైకి వెళ్ళిపోదు, భూమి మీదే ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాలను ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి రైతులకు కంపోస్టింగ్ నేర్పించి సరి అయిన పద్ధతిలో దాన్ని వినియోగించడం చేస్తే వారికి నిత్యం చెప్పడం వంటివి జరగవు. 1 గంటలో నిర్ణయించే విషయం ప్రభుత్వం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఢిల్లీ మాట వచ్చింది కనుక ఈ దీపావళిలో నేను గమనించింది కూడా చెప్తాను. కొన్ని రకాల టపాకాయలను పొగ విపరీతంగా వచ్చేవిగా, చెవులు చిల్లులు పడే విధంగానూ తయారు చేస్తున్నారు. ఇది అరికట్టాలి. ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం రాకుండా టపాకాయల్ని తయారు చేయాలి. కనుక లేబర్ని మాట్లాడుకునేటప్పుడు ముందుగానే మనం వారి చేత ఏ పని చేయించుకోవాలో, ఎంతసేపు అవసరమవుతుందో ముందుగానే రెడీగా అన్నీ పెట్టుకోవాలి. ఖచ్చితంగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేబర్ని పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని వారితో మన ఇంటిలోని విషయాలు మాట్లాడకండి. సరదాగా ఒక్క మాట మాట్లాడినా వెంటనే మనం ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనుషుల తీరులో మార్పు వచ్చేసింది, అంతే కారణం. మీ ఇంటిలో మొక్కలు పెంచుకోవడం ఒక అందమైన అనుభవం. ఇంటిలోని ప్రతి మొక్క మీతో ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటుంది. ఈ విషయంలో పెరటిలో నేల మీద పెరిగేవి, కుండీలో పెరిగే వాటికి తేడా ఉంటుంది. కుండీలో పెరిగేవి త్వరగా బయటపడిపోతాయి, నేల మీదవి గుంభనంగా ఉంటాయి. 4 రోజులు మీరు వాటి దగ్గరికి వెళ్ళకపోయినా, లేదా నీళ్లు పోసేటప్పుడు ఏదో పనైపోతుందని విసిరినట్టు నీళ్లు పోసినా అన్నిటికీ వెంటనే ప్రతిచర్య మనకు కనిపిస్తుంది. నిత్యం తోట పనిలో చేసేవారికి వాటి భాష అర్థమవుతుంది. తాను నిర్లక్ష్యానికి గురయ్యానని మొక్కకు తెలిసిపోతుంది. తనకు ఏదైనా జరిగేటప్పుడు ముందుగా మొక్క మనకు పలు సూచనలు చేస్తుంది. దాన్ని అర్థం చేసుకునే మానసిక స్థితి మనకు ఉండాలి. అంతేకాదు, మనం తోట పని చేసేటప్పుడు ఆ స్థితి దానంతట అదే మనకు వచ్చేస్తుంది. మంచి చెడులు ఆలోచించడం మొక్కలు మనకి నేర్పిస్తాయి. రైతు ఎండకు తన చర్మం కందిపోతుందేమో, నల్లగా అయిపోతుందేమోనని, ముఖానికి ముడతలు పడిపోతాయేమోనని ఆలోచించడు. వేసిన పంట కానీ తోట కానీ బాగుండాలి, ఏపుగా పెరగాలని, మంచి ఫలసాయం రావాలని దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలా తన గురించి తాను ఆలోచించడం తగ్గించి ఇతరుల మంచి చెడులు ఆలోచించడం మొక్కలు మనకు నేర్పిస్తాయి. సాధారణంగా మీరు రైతులను గమనిస్తే వారి వయస్సు 40-45 ఉన్నా కానీ చూడడానికి ముఖం ముడతలు పడి పెద్దవారిలా కనిపిస్తారు. ఇది ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఆలోచనల వల్ల అలా చూడ్డానికి కనిపిస్తారు. మనం ఊరికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎవరో ఒకళ్ళని నీళ్లు పోయడానికి నియమించుకోవాలి. ఇందాక ఇంటి టెంపరేచర్ తగ్గుతుందనే మాట వచ్చింది కదా, ఇలా తగ్గడం వల్ల మనం వండుకున్న ఆహార పదార్థాలు మరియు పళ్ళు, కూరగాయలు మొదలైనవి త్వరగా పాడైపోవు, నిల ఉంటాయి. అన్నం ముందు రోజు వండినది ఫ్రెష్గా బాగానే ఉంటుంది, వేడి తగ్గుతుంది కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజుల్లో కుండీలలో మొక్క పెంచుకోవడం తప్పనిసరి కాబట్టి అందరూ మొక్కలు కుండీలో ఎలా పెంచాలో నేర్చుకుని ఈ అందమైన అనుభవాన్ని ఆస్వాదించండి. ఇదివరలో మొక్కలు పెంచడానికి ఈ రోజుల్లో కావలసిన ట్రైనింగ్ ఎవరెవరు ఎక్కడ ఇస్తారో ఒక వీడియో చేశాను. దాన్ని ఇక్కడ కామెంట్ బాక్స్లో ఇస్తాను. అవసరమైన వారు వాటి ఫోన్ నెంబర్స్, స్థలాలు, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారో తెలుసుకుని ఆ సదుపాయాన్ని పొందవచ్చు. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీకు చెప్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమలదేవి. నమస్కారములు.
జై భారత్ మాత, జై జై భారత్ మాత.